కదా ఫస్ట్ డే. ఇంకా నేను స్కర్ట్ వేయలేదు ఈసారి. మనం వెళ్ళి క్లాస్ రూమ్ చూద్దామా? సరే, నీకు నచ్చింది నువ్వు చేయొచ్చు. ఇంకా రాలేదనుకుంటా. ఇద్దరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏంటిది ఇది? ఇది ఆ బుక్కేగాడి సీటే కదా? ఏంటిది ఇది? ఎన్ని గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు? ఎన్ని ఉంగరాలు ఉన్నాయి వీడికి? నాకు అది తెలియదు, అందుకనే మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసాను. నేను ఇంకేం చేయగలను? అందుకు తను వెళ్ళిన చోటకల్లా వెళ్ళాలా ఏంటి? నువ్వెక్కడికి వస్తావా? ఏమో తెలియదు, నాకిది గొప్పగా అనిపించలేదు. అది తను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడైనా కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందేమో అని. ఎందుకంటే తను ఎక్కువగా పని చేస్తోంది కదా. ఏది ఏమైనా ఈసారి నేను తన్ని వదిలిపెట్టను. 10 సంవత్సరాలుగా తన మీద కన్నేశాను. అవును, నేను మూర్ఖుణ్ణే, ఒప్పుకుంటాను. ఏది ఏమైనా తనని కోల్పోయేంత మూర్ఖుణ్ణి నేను కానే కాను. సరే, విష్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఉంటాను. ఈసారి ఎవరికి? నీకు తెలిసిన వ్యక్తికే. ఆ ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ యోంజోకా? ఈ విషయంలో టైర్డే అవ్వవా? ఎప్పుడు చూసినా డేట్ చేస్తూ ఉంటావు. కానీ నువ్వు నాతో చాలా బాగా మాట్లాడుతున్నావు. నువ్వు నాతో బాగా మాట్లాడితే నేను ఇంకా బాగా మాట్లాడతా. ఇదెలా ఉంది? నాకిదే నచ్చింది. వీడు తను చెప్పినట్టుగా లేడే. మనం వెళ్దామా? మిస్టర్ గ్యాంగ్, మీకొక సీక్రెట్ చెప్పనా? ఏంటి? మీకు గుర్తుందా ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ అప్పుడు మన ఇద్దరం ఇక్కడ లాక్ అయ్యాం? నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఇవ్వు, కాల్ చేస్తాను. నా దగ్గర సెల్ ఫోన్ లేదు సార్. నిజమేంటంటే నా దగ్గర సెల్ ఫోన్ ఉంది అప్పుడు. నాకు తెలియదు. తర్వాత నేను మీకు సీక్రెట్ చెప్పటం వల్ల నా కోరిక మీరు నెరవేరుస్తారా? ఏం కోరిక? ఒక్కసారి నాకు చెప్పండి. ఏం కాదు, నయమైపోతుంది.
ఇంకొకసారి అంతా సర్దుకుంటుందని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు నాతో ఉన్నారు. ఇప్పుడు నువ్వు నిజంగానే నా ముందున్నావు. అది చాలని చెప్పారు కదా. నాకు అదే చాలు. ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి. కింద నుంచి తీసిచ్చిన రింగు ఇది కూడా వీడి దగ్గరే ఉంది. ఇది ఆ బుకే కొనింది కాదు, నేను తన కోసం కొనింది. ఏంటిది? ఈ ఉంగరం ఎవరికి? మీకే, మీకోసమే నేను కొన్నానమ్మా. మరైతే నాకివ్వకుండా దీన్ని ఎందుకు దాచావు? ఇది సెట్ అవుతుందేమో చూస్తానుండు. నాకు బాగా తెలిసి ఇది మా అమ్మకే ఇచ్చా నేను. కానీ ఇదిలా జీసు దగ్గరికి వచ్చింది. సరిపోతుంది, వదిలే. అంతా సరిపోతుంది. నేను పాస్ట్ లైఫ్లోకి వెళ్ళగలిగితే ఎంత బాగుంటుందో కదా. నా మనసు లోపల చల్లని గాలి వేస్తుంది. నిజంతో కళ్ళు మాత్రం చాలా వేడిగా ఉన్నాయి. ఆ సమయంలో నాకు ఇది ఇన్నర్ ఫీలింగ్ అని కూడా అనిపించింది. నేను అవాయిడ్ చేద్దాం అనుకున్నా ఆ నిజమైన విధి నేను తిరిగి వెళ్ళలేదా? ఆ ఉంగరం నేను కొన్నట్టే ఉంది. నేను కొన్న ఉంగరం జీసు దగ్గరికి వెళ్ళడానికి ఏదైనా అవకాశం ఉందా? ఎలా జరిగి ఉంటుంది? బాగా నిద్ర పట్టిందా? మీ టీచర్ నిన్నెలా ఇక్కడికి తీసుకొచ్చారు? లేదు, నేనే తీసుకొచ్చాను. ఆయన మిన్సాకి తీసుకెళ్ళాడు. నిజంగానా? అయితే సరే, నేను నిన్నొకటి అడగాలనుకున్నాను. ఏంటిది? నేను ఒక పేషెంట్ ని సోల్లో ట్రీట్ చేశాను. ఒక మెసేజ్ వచ్చింది, కానీ అది నాకు అస్సలు అర్థం కాలేదు. ఏంటిది? కోడ్ లాగా ఉంది ఇది. నీకు తెలియడం లేదా? నువ్వు హై స్కూల్ స్టూడెంట్వే కదా. నీ ఫేస్ జాబే ప్రపంచంలోనే గొప్పదే. ఒప్పుకుంటున్నావా? అవును, ఒప్పుకుంటున్నాను. ఇదే నిజం, అస్సలు కాదనలేము. మళ్ళీ ఎవరో? ఫేస్ జాబ్ అంటే ఏంటిది? అది ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్. నేను ఆర్థోపెడిక్నే కదా. ఇది ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంటే కదా. ఆర్థోపెడిక్స్ అంటే ఫేస్ జాబ్ ఉంటుందా? ఈ రోజుల్లో పిల్లలు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎవరు చెప్తున్నారు చూడు, నువ్వే ఇంకో స్కూల్ లంచర్వే. స్కూల్ లంచరా? భవిష్యత్తులో స్కూల్ లంచెస్తో 12 గంటల సేపు పోరాడాలి. అప్పుడు అర్థమవుతుంది. నాకు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు. భోజనం కావాలంటే వెళ్ళే తీరాలి కదా. క్లాస్ని స్కిప్ చేసేవాడు నాకు అడ్వైస్ ఇస్తున్నావా? కానీ జీసు దగ్గర నేనే తన తీసుకొచ్చాన్ని ఎందుకలా చెప్పమన్నావు?
షిన్వు, క్షమించు. తనకి నిన్న జరిగిందంతా కళ అని అర్థమయ్యేలా చేయడానికి. అది సరే, నేను చెప్పిన విషయం మర్చిపోక సరేనా? హాస్పిటల్ బిల్ అంతా కట్టాలి కదా. ఈ డబ్బులు కట్టడానికి నేను ఎన్ని నెలలు కష్టపడాలో తెలుసా నీకు? ఓ సరే సరే, నేను వెళ్తాను. మళ్ళీ కలుద్దాం. ఇంకెక్కడికి వెళ్ళకూడదు. నీకు కూడా కావాలా? ఇంకేంటి, నిన్న జాలీగా ఉందా? 10 ఏళ్ల వెనక్కి వెళ్ళొచ్చినట్టుగా అనిపిస్తోంది. ఎక్కువగా డ్రింక్ చేశాను అనుకుంటా. మీ టీచర్ని మళ్ళీ వెతికావా నువ్వు? ఎందుకంటే తాగినప్పుడల్లా టీచర్ కోసమే వెళ్తుంటావు కదా. నాకు అసూయగా ఉండేది. నేను ఆయన ఎలా ఉన్నారో చూడాలి, కానీ ఆయన ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు. నిన్న నీ బర్త్డే అప్పుడు నువ్వు ఒంటరిగా లేవు కదా? ఏంటి తమాషాగా ఉందా? క్యాండిల్స్ ఊదడానికి గంట టైం పట్టింది. అమ్మాయిలందరూ కలిసి నాకు బర్త్డే సాంగ్ పాడారు, తెలుసా నీకు? కాబట్టే నేను అక్కడికి రాలేదు. అలా అయితే నువ్వు నాకు 2 గిఫ్ట్లు ఇవ్వాలి. 3 గిఫ్ట్స్ ఇస్తాను. 3 గిఫ్ట్స్. అయితే ఇక్కడ అన్నీ నువ్వు వేసేది నాటకాలేనా? సరే, నేను కూడా నాటకంతోనే సమాధానం చెప్తాను. నాకు 3 గిఫ్ట్లేం అక్కర్లేదు. ఒకే ఒక్క ప్రామిస్ చెయ్యి, ఓకే? ఏం ప్రామిస్ చేయాలి? నేను నీకు ఒక చోటు, ప్రాంతం చెప్తాను. నువ్వు ఎక్కడున్నా సరే, ఎవ్వరితో ఉన్నా సరే, ఏమీ మాట్లాడకుండా ఆ చోటుకి నువ్వు రావాలి. నాకు నువ్వు కావాలి అనిపించినప్పుడు నేను నిన్ను పిలుస్తాను. కన్ఫర్మ్ గా వస్తా. నువ్వు ప్రామిస్ చేశావు. డాక్టర్, నువ్వు నాకు నచ్చావు. నువ్వు చిన్న పిల్లాడివి. పేరు డియోగ్గు అని చెప్పావు కదూ. ఆల్రెడీ ఒకడు వెయిటింగ్ లిస్ట్ లో ఎదురు చూస్తూ ఉన్నాడు. డేట్ ఆఫ్ బర్త్ ఆర్డర్ ప్రకారం ఉండాలంటే నీకు టర్నే దక్కదు బాబు. ఏం మాట్లాడుతున్నారు? నేను ఆ లైన్లో నిలబడలేదు, ఈ లైన్లో నిలబడ్డా. ఇక్కడ నేనా? అవును. అయితే నీకు డాక్టర్ అవ్వాలన్నదే నీ కోరిక, అందుకే అలా చెప్పావా? డాక్టర్ అవ్వాలని ఆశ లేదు. అలాంటి పని, అలాంటి పదవి అంతే. మర్యాదస్తుని కాబట్టే నేనంటే ఇష్టమన్నావు, అందుకనే నన్ను వెతికాను అన్నావు. విషయం ఏంటి? గొప్పగా ఫీల్ అవడానికి, ఇంకెందుకు, అంతే. నువ్వు ధైర్యంగా మరో మగాడి దగ్గరకు వచ్చి నువ్వంటే ఇష్టమని ఎలా చెప్పగలిగావు? ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందే నేను ఇలాంటిది ఒకటి చేశాను కాబట్టి. ఏంటి? అదంతా ఏం కాదు, సర్లే. ఎవర్రా మీరు? సరే ఓకే గాని నీకిప్పుడు ఏం కావాలో చెప్పు. అది డాక్టర్ అవ్వాలంటే బయట ఊళ్ళకి వెళ్ళి చదవాలా? హ్యాంజీసం మరి అలాగే కదా చదివారు. అది నిజం కాదు. జేసు హై స్కూల్ స్టేట్స్ లో చదువుకుంది, నాతో కొరియాలో ఒకే యూనివర్సిటీ. అలా అయితే వాళ్ళు ఒకే యూనివర్సిటీయా? ఐడియాసా? మరి ఆమె ఎందుకు విదేశాలకు వెళ్ళిందో తెలుసా మీకు? అసలు ఎందుకు వెళ్ళింది, మళ్ళీ తిరిగి వచ్చింది? అదే తను ఇష్టపడి వెళ్ళినట్టు అనిపించడం లేదు. పేరెంట్స్ బలవంత పెట్టుంటారేమో. బలవంత పెట్టారా? తర్వాత మీ కాలేజ్లో ఇది జరగలేదా? నిజం చెప్పండి డాక్టర్. ఇలా చూడరా బాబు, మెడికల్ కాలేజీలో ప్రతి స్టూడెంట్కి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇంకా మీకు తెలుసా హ్యాంజీసో ఇక్కడికి ఎందుకు రాలేదు? అది కూడా ఒక్కసారి. అదేంటో తెలుసుకోవాలని నాకు ఆశే. గరండు అని పేరెత్తితేనే తనకు నచ్చదు. ఒకవేళ తనకి సముద్ర ప్రయాణం అంటే ఇష్టం లేదనుకుంటాను. హ్యాంజీసోకి సముద్రపు పయనం పడదా? ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది పడింది. ఇలా చూడు బాబు, హ్యాంజీసూనే తలుచుకుంటూ తిరుగుతూ ఉండకు. చెప్పడానికి కష్టంగా ఉంది. వెయిటింగ్ లిస్ట్లో నేనే ముందున్నాను తెలుసా. నువ్వు పెద్దయ్యేలోగా వెయిటింగ్ లిస్టే లేకుండా పోతుంది. గుడ్ లక్ ఫైటింగ్. నేను ఇప్పుడే చాలా పొడుగ్గానే ఉన్నాను, నాకు అన్నీ తెలుసు. నంబర్ 1లో వేరే ఎవరో ఉన్నారు, మీకు తెలుసా? ఉన్నా సరే
థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. మీరు విదేశం నుంచి రాలేదు కదా? మిలిటరీ సర్వీస్కి అంతా వెళ్ళలేదా? లేదు. గుడ్ లక్ ఫైటింగ్. ఏంటబ్బా ఇది? వీడు రెచ్చగొట్టినట్టు ఇంకొకరు కూడా ఇలాగే రెచ్చగొట్టాడే. హలో, కనిపెట్టావా? అవును, అక్కడ ఏది జరిగినట్టు తెలియలేదే. ఇంకా జీసుకి సముద్ర ప్రయాణం పడదంట. ఈ విషయం నీకు తెలుసా? నాకు తెలీదు. ఏంటి? సరే, ఓకే, థ్యాంక్స్. ఒకరోజు హాస్పిటల్ ఫీకి చాలా థ్యాంక్స్. ఓకే. సముద్రం. జీసు గరంటూకి వచ్చేసాడా? నీకెలా తెలుసు? చూజండాక్ చెప్పాడు. వాడా? ఇంకా టచ్లో ఉన్నావా ఏంటి? అవును, నేను టచ్లోనే ఉన్నాను. తను నా స్టూడెంట్. ఏంటి, నీకేంటి సమస్య? ఏంటి, నేనేమన్నా అన్నానా? షిన్వు, ఒక అబ్బాయిగా నాకు ఒక సమాధానం చెప్పు. ఒక అబ్బాయి చెప్పిన దాన్ని బట్టి ఎలా నమ్మమంటావు? ఎందుకో? ఇంకెవరినైనా డేట్ చేస్తున్నావా? అడిగిన దానికి మాత్రం జవాబు చెప్పు. అదే కదా అనుకున్నాను. ఏమైనా సరే నువ్వు ఒక అబ్బాయివే కదా. నీ పాత టీచర్ లాగే ఉన్నాడు. నా కార్ తీసుకుని పారిపోయాడు. అలా అంతా మాట్లాడకూడదు. నువ్వు కార్ని కనిపెట్టేశావు కదా, మళ్ళీ ఎందుకు అలా అంటున్నావు? కానీ తను కనపడకపోతే పోయినట్టే కదా. ఏంటి, వస్తారు, చూస్తారు, తర్వాత కనిపించకుండా వెళ్ళిపోతారంట. అంత అబద్ధమే కదా. అందువల్ల మగవాళ్ళని ఎలా నమ్మమంటావు చెప్పు నువ్వే. ఈయన గురించి ఇప్పటికే అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ సిస్, అది అబద్ధమై ఉండదు. మగాళ్ళు అనిపించిందే చెప్తారు. నేను అదే చెప్పాను. ఏమంటున్నాడు? ఏంటిది? హ్యాపీనా? నీ గ్రాడ్యుయేషన్ డేకి నాకెందుకు గిఫ్ట్? టీచర్, దీన్ని చూస్తుంటే కుక్క చూయింగ్ గమ్లా ఉంది కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నాకు బాగా అర్థమవుతోంది. అయితే దీన్ని కుక్క చూయింగ్ టాయ్లా పెట్టుకుందాయో అంటారు. అందువల్ల మీరు బయట ఎవరితోనైనా తాగడానికి వెళ్ళినప్పుడు, ఎవరైనా కలుస్తున్నప్పుడు దీన్ని మీరు తప్పకుండా పెట్టుకోవచ్చు. నేను సోల్లో ఉన్నంత వరకు. ఒకవేళ మీరు ఎవరైనా కొరకాలనుకున్నప్పుడు దీన్ని మీరు తప్పకుండా కొరకచ్చు. దీన్ని కొరకాలి. ఇదిగో. ఏం మాట్లాడుతున్నావు? నేనేమైనా కుక్కనా? చెప్పు, మర్యాదగా బయటకు వెళ్ళు. మీకు తెలుసా, ఏంటి? మీరంటే నాకు చాలా ఇష్టం. నేను ఇకపై మీ స్టూడెంట్ని కాను, ఓకేనా? మిస్ బేక్, ఏంటస్తమానం జీవన చూస్తున్నారు? అందుకే ఇంకా మీరు ఎవరిని డేట్ చేయట్లేదు. నిన్ను జీసుకి సముద్రంలో ట్రావెల్ చేయడం పడదా? ఇంతకుముందు నేను వినలేదే. కిమిన్ సోక్, ఎక్కడున్నావు? కాఫీ. ఏం చేస్తున్నా?
10 సంవత్సరాల క్రితం జీసూకి ఏదో జరిగింది. అవును, జీసుని నువ్వే ఆఖరిగా చూసావు. ఆఖరిగా నువ్వే వచ్చి ఆ బుక్ ఇచ్చావు, తను నీకు ఆ బుక్ ఇచ్చిందే అని. ఓ, నాకు ఇప్పుడే గుర్తుకొస్తోంది. అది జీసు, కిమ్మిన్సుక్, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? నేను లోపలికి వెళ్ళలేను. దీన్ని నేనిచ్చానని చెప్పి షెన్వుకిచ్చి. ఆ సమయంలో నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నాకు విచిత్రంగా అనిపిస్తోంది. అంత దూరం వచ్చి నేను కలవకుండా ఆ వెళ్ళిపోయాను. టైంలో జీసుకి ఏమైనా అయిందని నీకు అనిపించిందా? పోనీ అలాంటిదేదైనా విన్నావా? నాకు అర్థం కావడం లేదు. నాకు తెలిసి యాక్సిడెంట్ అయిన రోజు. రేపు నువ్వు ఏం చేయబోతున్నావు? వీకెండ్ బయటికి వెళ్దామా? సారీ, రేపు నేను దీనికి వెళ్ళే తీరాలి. నువ్వు విదేశాలకు వెళ్ళబోతున్నావా? కాదు, ఇక్కడికొక్కసారి వెళ్ళిరా, నిన్ను మళ్ళీ మేమిద్దరం బలవంతం చేయమని మా అమ్మ నాన్న అన్నారు. కాబట్టే నేను బోట్లో వెళ్లాల్సిందే. అయితే జీసు ఆ రోజు ఐలాండ్కి వెళ్ళిందా? అవును, అందుకోసమే నేను ఆ రోజు జేసూకు కాల్ చేశాను. ఆ యాక్సిడెంట్ గురించి తెలిసిన తర్వాత. అలా అయితే జీసు ఆ రోజు ఆ షిప్లో ఎన్నింటికి కిందో నీకు తెలుసా? నాకు దాని గురించి అంతగా తెలీదే. కానీ యాక్సిడెంట్ అయినప్పుడు కాదు, జేసు అప్పుడు ఇక్కడ ఉండే అవకాశం లేదు. ఇప్పుడెందుకు ఇదంతా అడుగుతున్నావు? ఏం లేదు, థ్యాంక్స్. నీకు తెలుసా క్యాంగ్షింగ్ వు వాడు ఇంకా అలాగే ఉన్నాడా? క్యాంగ్షింగ్ వు, నీకింకా హాంజీసు అంటే ఇష్టమా? మూర్ఖుడా, ఏంటి ఇలా చెప్తున్నావు? వాడు మనల్ని ఏం చేశాడో తెలుసు కదా, నిన్నేం చేశాడో తెలుసు కదా. మీ అమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళింది. ఒక్కసారైనా ఇంతవరకు ఎలా ఉన్నావనన్నా అడిగిందా? ఆల్రెడీ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు తను వదిలేసి వెళ్ళాక కూడా కష్టపడ్డావుగా. హా, నాకు తెలుసు. అయితే తనకు కూడా చాలా కష్టాలు కలిగి ఉంటాయి. ఏంటి? హే జాన్సరా, నీకు జీసీ గురించి తెలీదు. నువ్విప్పుడు బోట్ ఎక్కబోతున్నావా? థ్యాంక్ యూ. ఒక విషయం గురించి వెళ్ళి తెలుసుకోవాలి. నెక్స్ట్ బోట్లోనే వచ్చేస్తాను. సరే, ఓకే, అది పక్కన పెట్టు. నేను ఎంత ఆలోచించినా ఇది మాత్రం నాకు అర్థం కావట్లేదు. ఏమైంది? కట్ చేసేసాడు. పిచ్చోడా వీడు, అక్కడికి వెళ్ళి సమాధానం వెతుకుతున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. తినెక్కడ కనపట్టలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఖచ్చితంగా ఇది నేను కొనిచ్చిందే. అమ్మా జీసు కలిసి ఉంటారా? ఆ రోజు జాగ్రత్తగా వెళ్ళారా? హా, ఇక్కడికి ఏదైనా పని మీద వచ్చారా? పక్కనే ఒక ఇంటర్వ్యూ ఉంది, అందుకే పిలిచాను. నిజంగానే నన్ను కలవాలని నువ్వు పిలవటం చాలా సంతోషంగా ఉంది. ఇకపై కలుసుకోలేమేమోనని చాలా బాధపడ్డాను. నిజం చెప్పాలంటే ఇంకా కూడా నాకు నీ మీద చిరాకే. నన్ను నువ్వు ఏమార్చింది నాకింకా బాధగానే ఉందంటున్నా. వెళ్ళడానికి ముందు బాయ్ చెప్పడం అంత కష్టమా? సరే, నువ్వు తొందరలో ఉన్నావనే అనుకుందాం. ఒక కాల్ కూడా చేయలేవా? తర్వాత కూడా మాకు కాల్ చేసి ఉండొచ్చు కదా. మేమెవరో నీకు అంత ముఖ్యమేం కాదుగా. నన్ను క్షమించు. ఏంటో
ఆలోచించి వేస్ట్ అనుకున్నా. ఇప్పుడే బెటర్గా ఉంది. క్యాంగ్షింగ్ వూ కోసం మాత్రమే ఇప్పుడు నేను ఆపుతున్నాను. అందుకని వెళ్ళిప్పుడు ముందు వాడికి సారీ చెప్పు. షెన్వునా? నేను చెడ్డదాన్నని ఫీల్ అయ్యేలాగే చేస్తున్నాడు. 10 ఏళ్లకు ముందు ఎలాగో అలాగా నేను బాధగా ఉంటే చిరాకు పడుతూ ఉంటాను. కానీ చనిపోయే నొప్పి ఉన్నా సరే ముందు నీ గురించే ఆలోచిస్తాడు. అప్పటినుంచే వాడు అలాగే. వాడు నిన్న కూడా ఏది చెప్పలేదు కదా. నిన్న వాడు నిన్న కూడా ఏది చెప్పలేదు కదా. సరైపోతుంది. దిగులు పడకు, అంతా సరైపోతుంది. నువ్వు దిగులు పడే ఆ విషయం ఇంకా నీకు జరిగింది ఏంటని నాకు ఇప్పటికీ తెలియదు. అది నిన్ను బాధ పెట్టుంటే నువ్వన్నిటినీ మర్చిపో. గుర్తుంచుకోకు, గుర్తు చేయకు. అది ఏమైనా కానీ నీకోసం నేను చూసుకుంటాను. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండవు. హా, ఈ ఇదిగో ఉంది. నిన్నే చూసేసాను. ఇంకా అయితే నా దగ్గరే ఉంది. థ్యాంక్ యూ. తర్వాత ఈ పేపర్లో సైన్ చేయి. ఆ ఎక్స్పో 3 గంటలకి జరిగిందే. అంటే నేను 2ంటికి బోట్ ఎక్కి ఉండాల్సిందే. మా అమ్మగారు ఎక్కిన బోట్ అదే. ఈ టైంలో ఎవరు? ఎవరిప్పుడు మిమ్మల్ని ఏడిపించారని అడిగాను. నీ టీచర్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన వల్ల మీరు ఏడుస్తున్నారు? ఆయన ఏమని అన్నారా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? తను నాకు నచ్చాడు. మిస్టర్ క్యాంగ్, మీ టీచర్ నాకు నచ్చాడు. తను నచ్చాడు, నాకు నచ్చాడు. నేను అలా చేసి ఉండకూడదు. ఏంటి ఏమంటున్నారు? ఏది చేసి ఉండకూడదు? ఈ ఉంగరం మీదా? దీనికి మీకు అసలు సంబంధం ఏంటి? ముఖ్యంగా ఇర్విన్, మీ టీచర్ నచ్చకపోవటానికి కారణం ఇదేనని చెప్పొచ్చు. షెన్వు ఇప్పుడు ఎక్కడున్నాడు?
2 గంటల బోట్. జిసు, నేనే భరిద్దామని అనుకున్నాను. ఇదే నీ పట్ల నా కృతజ్ఞత అని నేను అనుకున్నాను. కానీ అంతా అబద్ధం అయిపోయింది. అన్నీ కనిపెట్టేస్తావేమోనని నేను భయపడుతూనే ఉన్నాను. కానీ ఇప్పుడు ఇంతకు మించి నా వల్ల కాదు. ఇది ఏంటి? ఇది మీ అమ్మ చేతి ఉంగరం. నన్ను క్షమించు శివు, నన్ను క్షమించు. నేను ఇంకా ప్రాణాలతోనే ఉన్నా. ఏమంటున్నావు నువ్వు? నిజమేంటంటే మీ అమ్మ చనిపోవడం నా వల్లే జరిగింది. నువ్వు ఏమంటున్నావు? మా అమ్మ చనిపోవడానికి కారణం దాన్ని నువ్వెలా చెప్తున్నావు? యాక్సిడెంట్ అయినప్పుడు నేను మీ అమ్మని చూశాను. ఎక్కడే తెలీదు. ఎక్స్పో పూర్తి చేసుకుని రావటానికి నైట్ అవుతుందేమో. ఈరోజు ఏం చేస్తావు సూరా? కిమ్మెన్సుని కలుస్తావా? ఓకే, నువ్వు వెళ్ళొచ్చి నాకు కాల్ చేయి. సరే, మెసేజ్ చేయకు. నా ఫోన్ స్క్రీన్ విరిగిపోయింది, నాకు కనిపించదు. 2 గంటల బోట్. శనుని చూడటానికి రమ్మందామా? నాకు తన నంబర్ తెలియదు కదా, గుర్తుంచుకుని ఉండాల్సింది. ఒక నిమిషం. నువ్వు నా కొడుకు షిన్వు క్లాస్లోనే కదా చదువుతున్నా? అవును. మీరు షిన్వు వాళ్ళ అమ్మ? నేనే షిన్వు వాళ్ళ అమ్మని. నేను షిన్వుకి ఫ్రెండ్నే. మరి ఫార్మల్గా మాట్లాడకండి. సరే సరే, ఇంకా టైం అవలేదు కదా, మనం వెళ్ళి ఏదైనా చక్కగా తాగుదామా? అంటే వర్షం వస్తుంది కదా. సరే సరే, ఇటువైపు వెళ్దామా? నా కొడుకు ఎప్పుడు లేటుగా వస్తుంటాడు. గ్రేడ్ కూడా లేదు. ఇప్పుడు తను ఏం చేస్తుంటాడు? అలాంటిదేం లేదు. తను మంచి అథ్లీట్, ప్రేమగా ఉంటాడు, చాలా మంచి వ్యక్తి. తనలాంటి మంచి ఫ్రెండ్ నాకు సోల్లో కూడా కనిపించలేదు. షిన్వో నా ఫేవరెట్ ఫ్రెండ్ అండి. అలాగా? సరే గాని నువ్వు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే.
విదేశాలకా? లేదు, నేను ఊరికే చెక్ చేయడానికే వెళ్తున్నా. అయితే నీకు నిన్న షెన్వు నుంచి ఎలాంటి కాలు రాలేదా? షెన్వు నుంచా? ఆ, ఆ, నా సెల్ ఫోన్ విరిగిపోయింది. ఆ, సరే గాని మీరు ఎక్కడికి వెళ్తున్నారా ఆంటీ? ఆ, నేను ఆ, నేను నాకు తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, చూడడానికని వెళ్తున్నాను. కానీ టికెట్లు అయిపోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ నేను ఎలాగైనా వెళ్ళే తీరాలి. కావాలంటే మీరు నా టికెట్ తీసుకుంటారా? అలాగా? నిజంగానే అంటున్నావా? నాకు విదేశాల్లో చదవాలన్న కోరిక ఏం లేదు, వెళ్ళడం నాకు ఇష్టం లేదు. తీసుకోండి. ఓకే, థ్యాంక్స్. ఒక్క నిమిషం. దీన్ని దీన్ని నువ్వు రిటర్న్ గిఫ్ట్గా పెట్టుకో. చూడు, ఇది నీ చేతికి చాలా అందంగా ఉంది. టికెట్కి దీన్ని ఇవ్వడం ఓవర్గా లేదు. పర్వాలేదు. నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ముందు నీ సెల్ ఫోన్ని రెడీ చేసుకుని పెట్టుకో. నా ఫోనా? అవును. టైం అయింది, నేను వెళ్తున్నాను. మళ్ళీ కలుద్దాం. కష్టపడి రెడీ చేశాను, దయచేసి మళ్ళీ కింద పడేయకండి. అయితే దీన్ని బాగు చేశాను. అవును. చాలా థ్యాంక్స్. హలో, షిన్ము వాళ్ళ టీచర్ని మాట్లాడుతున్నాను. షిన్ము వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉన్నారా? అమ్మ బయటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మిమ్మల్ని చూడాలని వెళ్ళారు. దేవిలో ఉన్న హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పారు కదా, అందుకని బోట్లో వెళ్ళారు. లేదు, ఆ బోట్ క్రాష్ అవబోతుంది. ఆ బోట్ ఒక నిమిషం. మిస్టర్ క్యాంగ్, షిన్ము నువ్వు ఎక్కడున్నావు? ఏమైంది అసలు? ఎక్కడున్నావని అడిగాను. అసలు ఏమైంది? ఏదైనా సమస్య? అమ్మ ప్రమాదంలో ఉన్నారు. ఏంటి? మా అమ్మ ప్రమాదంలో ఉన్నారు. మన అమ్మనా? ఏదైనా ప్రాబ్లమా? అమ్మకి ఏమైంది? లేదు, ఇప్పుడు నేను వెళ్ళాలి. తిరిగి నేను వచ్చాక మాట్లాడదాం, సరేనా? నేను కాల్ చేస్తాను. షిన్ము, షిన్ము, మీ అమ్మని కొద్దిసేపటి క్రితమే నేను చూశాను. ఆ తర్వాతే తెలిసింది నేను వెళ్ళాల్సిన ఆ బోట్లో మీ అమ్మ వెళ్ళారని. ఇప్పుడు నీకు అర్థమవుతోందా? ఆ బోట్లో వెళ్ళాల్సింది నేనే, మీ అమ్మ కాదు. నేనే ఆ రోజు మీ అమ్మ చేతికి టికెట్ ఇచ్చాను. నేను ఇవ్వకపోతే బాగుండేది. అలా జరిగేది కాదు. నువ్వు నన్ను ఎలా క్షమించగలవు? నేను నీకు నచ్చను కదా. తర్వాత నువ్వు చాలా బాధపడి అన్నీ మర్చిపోవడానికి ప్రయత్నించినప్పుడు నేను ఎప్పుడు జరిగింది తలుచుకుంటాను.